జయ గురుదత్త శ్రీ గురుదత్త. మారుతి అనుగ్రహం ప్రారంభ ఏప్రిల్ 3, 2025 గురువారం పంచమి రోహిణీ నక్షత్రం. ప్రతిరోజు ఈ కార్యక్రమం ఈ ఛానల్లో ప్రసారం అవుతుంది. అనేక గొప్ప పరిహారాలు అందిస్తున్నాను అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతోనే ఈ వాక్కు పలుకుతోంది. సాయినాథుడు, దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి పరిపూర్ణ అనుగ్రహము మీ పైన ఖచ్చితంగా ఉంది. లేకపోతే అసలు మీరు ఇది చూడరు, నేను చెప్పింది ఆచరించరు. సరే, ఇవాళ దీపారాధన గురువారం. ఈరోజు దీపాన్ని వెలిగిస్తే మీ పిల్లలలో చెడు అలవాట్లు తొలగిపోతాయి. మీరు ఆవ నూనె వేసి 3 ఒత్తులు 1 ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. సూర్యాస్తమయంలోపు ఈ దీపాన్ని వెలిగిస్తే మనం పచ్చట్లోకి వాడతాం ఆవ నూనె. మీ పిల్లల్లో ఉన్న చెడు అలవాట్లు తొలగిపోతాయి. తప్పకుండా ఈ దీపారాధన చేయండి. ఇక లక్ష్మీ యోగం కోసం అదృష్టం ఐశ్వర్యం. ఈరోజు రోహిణీ నక్షత్రం. ఇవాళ సూర్యాస్తమయం తర్వాత చంద్రుడిని దర్శనం చేయండి. ఇవాళ పరమ ఉచ్చస్థితిలో ఉంటాడు చంద్రుడు. ప్రస్తుతము వృషభ రాశిలో ఉన్నాడు, గురువుతో కలిసి ఉన్నాడు. అంటే అది విశేష గజకేసరి యోగం అంటారు. అది దానివల్ల లాభం ఏంటి అంటే జాబు లేని వాళ్ళకు జాబు రావటం, డబ్బు లేని వాళ్ళకు డబ్బు రావటం, పేరు ప్రఖ్యాతలు రావటం, ఫ్రీ సీటు అంటే మనకు నీట్లో కానీ ఇతరత్ర వాటిలో పరీక్షలు పాస్ అవ్వడం, ఫ్రీ సీట్ రావడం, ధనయోగం. ఇక ఒకటి కాదు, గజకేసరి యోగం ఉందంటే అనేక లాభాలు వస్తాయి. మరి ఆ గజకేసరి యోగం మనకు పట్టాలంటే జాతకంలో ఉన్నది మనకేం పట్టదు. కానీ అందులో 25% మనము ఆ యోగాన్ని పొందొచ్చు. ఎలాగంటే ఈరోజు చంద్రుణ్ణి దర్శించడం ద్వారా. రోహిణీ 27 నక్షత్రాలు, 27 భార్యలు చంద్రుడికి. చంద్రుడు లేకపోతే గజకేసరి యోగం ఉండదు. ఆ 27 భార్యల్లో రోహిణీదేవి అంటే చాలా ప్రీతి. అందులో రోహిణీ నక్షత్రంలో చంద్రుడు ఉచ్చ పొందుతాడు. వృషభ రాశిలో రోహిణీ నక్షత్రంలో విపరీతమైన బలాన్ని పొందుతాడు. ఈ రోజున గురువుతో కలయిక, అది కూడా విశేష యోగం. ఈరోజు సూర్యాస్తమయం తర్వాత చంద్ర దర్శనం చేయండి, సంపూర్ణ లక్ష్మీ యోగాన్ని పొందుతారు. ఇక మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఈ నవగ్రహ మంత్రాలు ప్రతిరోజు ఈ ఛానల్లో చెప్తున్నాను. ఏ రోజుకి ఆ రోజు మంత్రం చదువుకుంటే 2025 మొత్తం కూడా గ్రహదోషాలు తొలగిపోతాయి. మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం దుం బుధగ్రహాయ నమః. ఓం శ్రీం దుం బుధగ్రహాయ నమః. ఓం శ్రీం దుం బుధగ్రహాయ నమః. ఈ మంత్రాన్ని 10 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదా రాత్రిలోపు ఈ మంత్ర జపాన్ని చేసుకోండి. నవగ్రహ దోషాల్లో బుధగ్రహ దోషం ఉంటే చదువు రాదు, తెలివితేటలు ఉండవు, లేదా పుట్టుకతోనే మందబుద్ధితో పుట్టడం, లేదా వ్యాపారంలో నష్టాలు, వృత్తి వ్యాపారాల్లో కలిసి రాకపోవడం, స్థిరమైన ఉద్యోగం లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటాం. ఆ దోషాలన్నీ కూడా బుధగ్రహ దోషం వల్లే వస్తుంది. కావున ఈ మంత్రజపం చేసుకోండి, సంపూర్ణ బుధగ్రహ దోషం పోతుంది. 2025లో బుధగ్రహ దోషం లేకుండా ప్రశాంతంగా ఉంటారు. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే
జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.